ఏటి బంగారమే? అమ్మయ్యదవా, దీన్ని ఇంట్లో కలిపి నొక్కేస్తున్నావా? అయ్యగారు చూస్తున్నారు. అది గుడ్డోడు, ఆడికి ఏం కనబడదు. ఒరే శెట్టి, అయ్యగారు ఇక్కడ ఏదో కుక్క నాగుతున్నట్టు చూడరా. కుక్క కాదు అయ్యగారు, నేనే కష్టపడి బండ రుద్దుతున్నాను. నా బాబే, నువ్వు ఒక్కడో కష్టపడుతున్నావా? తోడుగా పని మనిషిని పిలుచుకోలేకపోయావా? సారీ బాబు గారు, నాకు లేడీస్తో చేయించుకోవాలంటే సిగ్గు. నీది ఎంత మర్యాద అయిన మనసురా. నువ్వు ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను. బాబు గారు మీరు మగాళ్ళు. నువ్వు కాదా? నేను కూడా. మరి సిగ్గెందుకురా? నా పందెం కాదు, అదే నా బాబు కాదు. దారా దా దా. ఓన్లే నువ్వు రాలపోతే నేనే వస్తాను. ఒరే శెట్టి, స్టోన్ మారిందిట్రా? స్టోనే కాదు, మనిషి కూడా మారింది. పట్టుకున్నది నన్ను కాదు, మన పని మనిషిని. అయ్యో, పని మనిషా? ఎప్పుడు వచ్చిందిరా? ఇందాక నుంచి ఇక్కడే ఉంది. ఒకసారి ఇలా వస్తావా? ఏది ఇదే కదా చెంప? ఏదావా, అబద్ధాలు చెప్పి పరాస్త్రిని పట్టుకునేలా చేస్తావా? నన్ను క్షమించమ్మా. అయితే రాత్రికోసారి నా రూమ్కి రామ్మా. ఎందుకు? ఎందుకేమిటి, మళ్ళీ ఒకసారి మనసారా అనుభవించ, అదే క్షమాపణ చెప్పుకుందామని. ఏం అక్కర్లేదు. దీని డేట్లు నువ్వు చూస్తున్నావా? అమ్మగారు వస్తున్నాను. పిలిచింది నిన్ను కాదు, నన్ను. మా ఆవిడ దానికి కూడా రేఖేతనాటి. రామ రామ. మా ఆవిడ కన్నా ఇదే పని, కానీ ఆస్తి లేదంతే. రామా, శ్రీకృష్ణ, సారీ శ్రీరామ, నా చేత ఎంత పాపం చేయించు తండ్రి. పొద్దున్నే నా భార్య చీర కట్టుకుంటుంటే నాకు చూపిస్తావా? చూస్తే మూసుకోవాల్సింది చెవులు కాదు, కళ్ళు. సారీ, కంగారులో మూసుకోవాల్సింది మర్చిపోయి వేరేది మూసుకున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రండి, మీ పెదాలతో నా పెదాల్ని మూసేయండి. అమ్మగారు, అమ్మగారు, ఈ బండోడు ఒకడు నా సాపను చెడదొప్పడానికి పుట్టినట్టున్నాడు. ఇప్పుడే వచ్చేస్తాను. ఏంట్రా? నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. మామయ్య, నువ్వు పోతే ఆస్తి ఎవరు కాపాడతారు మామయ్య? మామయ్య, నువ్వు పోతే ఆస్తంతా ఎవరు అనిపిస్తారు మామయ్య? పెన్ను పేపర్ ఇవ్వండి, ఆయన ఆఖరి కోరిక రాస్తారనుకుంటా. మనకు ఆస్తి రాసి ఇచ్చేస్తున్నాడు అనుకుంటా. కొనుగురితో ఉన్నాడు కదా, చెప్పలేక రాసేస్తున్నాడేమో. రాసేయండి మామయ్య. ఇటువంటి ఒరే గుడ్డోడా, ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు తీరే ఎదవా. ఇంకొంచెం సేపు నిలబడితే పోనేమో. డాడీ, మీరేం కంగారు పడకండి. అవసరమైతే ఎన్ని లక్షలు పోసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం. లక్షలా? హలో, బ్యాంకాక్ డాక్టరా? చెప్పండి. అలాగా అలాగే అలాగే, వెంటనే బయలుదేరుతాం. థ్యాంక్ యూ. మీ అందరికీ గుడ్ న్యూస్. ఈయన ఇంకా పోలేదు కదా? అంటే మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోలేదు కదా అని అన్నయ్య ఉద్దేశం. ఇప్పుడే బ్యాంకాక్ డాక్టర్ తో మాట్లాడాను. మసాజ్ తో కలిపి ఆపరేషన్ కి 60 లక్షలు అవుతుందని చెప్పారు. ముందు మసాజ్ ఆపరేషన్? మనకు మసాజ్, ఆయనకు ఆపరేషన్. మసాజ్ మీకెందుకు? అంటే మామయ్య గారు లాగా హార్ట్ అటాక్ రాకుండా ముందుగా తోముతారు. ఏంటి తోమేది, ఇత్తడి బిందె? అయినా ఈ డాక్టర్లను నమ్ముకుంటే ఉందయ్యా, భగవంతుడిని నమ్ముకోవాలి గాని. అంటే ఇప్పుడు ఈయన పోతాడనా? ఈయన్ని తీసుకుని మనం గుడికి పోవాలి, అక్కడ ఏర్పాట్లు చేశాం. ఈయనొచ్చి ఒక్క వ్రతం చేస్తే చాలు, అయ్యగారి ఆరోగ్యం నిమిషంలో కుదురుకుంటుంది. నేను నమ్మను. నీ మీద నీకు నమ్మకం లేకపోయినా మాకుంది. ఏమ్మా? అవునండి, మీరు ఆ రోజు మోగించిన గంటలు మీరు మర్చిపోయి ఉండొచ్చు గాని నా చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి.
మా నాన్నగారిని మీ నాన్నగారిగా భావించి ప్రాణభిక్ష పెట్టండి. అది కాదు సిరి, ఇప్పటికిప్పుడు పూజలంటే. నీకేం కంగారు లేదు. సెట్ ఎక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. నువ్వు లేటు చేస్తే అయ్యగారు లేటు మోహన్ రావు అయిపోతారు. పదండి. రే శెట్టి, ఏంట్రా ఇది? తప్పు కదూ. అయ్యప్పలు నడిచే నిప్పుల మీద మొక్కజొన్న కంటి కాలుస్తావా? అది అయ్యప్పలు నడవడానికి కాదప్పా, నువ్వు నడవడానికి. ఆ, నేనా? ఇంకా నయం తమ్ముడి గేటప్లో నేను లేను. నో, నేను ఒప్పుకోను. దీని మీద నడిస్తే కాలు కాలు చేస్తాను. చస్తావు అంటే నువ్వు భక్తుడివి కదా? ఇన్నాళ్ళు నువ్వు వాడింది నాటకమా? ఇదంతా వేషమా? అడగండి అమ్మా, అడగండి, చూస్తాను. ఇన్ని క్వశ్చన్లు మీరు వేయక్కర్లేదు. తమ్ముడు గారు నడుస్తారు. అన్నయ్య గారు, దేవుణ్ణి ఎక్కిరించావు. ఏమైంది? దోలు తీరింది. ఆ, టెన్షన్ పడకు, కళ్ళు తిరిగి పడిపో. మిగతా విషయాలు నేను చూసుకుంటా. ఏమిటా గుసగుసలో? నడువు. మామయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం నిప్పుల మీద కాదు, అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. మనం ఇవ్వక్కర్లేదు, ఆయనే తీసుకుంటాడు. నడవండి. అమ్మా చంద్రముఖి, లక 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 లక. అమ్మా జ్యోతిక, లక 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 లక. లక లక లక. తమ్ముడు గారు, ఏమండి? తమ్ముడు గారు, ఏమండి? ఏమండి? తమ్ముడు గారు, తమ్ముడు గారు పోయారు. ఏమండి? స్ప్రో కోల్పోయాడు. పదండి, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. నో, అసలు ఆయన నడిచే కంటే దొర్లించి అంగ ప్రదక్షిణ చేయిద్దాం. హాస్పిటల్లో అయ్యగారు టక్కున నేర్చుకుంటుంటారు. నాకేం కాలేదు, నడవటమే కరెక్ట్. నడుస్తేనే ఫలితం. నేను నడుస్తాను. అన్నయ్య గారు, మీరు కూడా తోడు రావచ్చు కదా. తమ్ముడు గారు, మీరు వెళ్ళేది ఊటీగా కొడైకెనాల్ తోడు రావడానికి. పదవయ్యా. ఏమండి? మంచి కీర్తన పాడండి, బాధ ఉండదు. ఆయనకి ఆల్రెడీ కింద రామకీర్తన అవుతుంది. ఏమండి? ఏం కాలేదు కదా? ఏం కాలేదు. అయ్యో. అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈ రోజు మన ఇంట్లో దీపావళి కాంతులు విరజమ్మిపోతున్నాయి. మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. నిజమా? నిజంగానే మీ మీద ఒట్టు మామయ్య గారు. ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావా మణి? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. నిన్ను చూడబోతున్నాను. ఇక్కడ మణి, విన్నావా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. విన్నావులే, మాకేమన్నా చెవుడా? నోర్మయ్. రా తమ్ముడు, వెళ్దాం రా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు. అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో, వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా నో నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ సార్, స్వీట్ సార్. స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ, నువ్వు షాక్ లో ఉన్నావు కదూ. నీ షాక్ కు ఈ మైసూర్ పాక్ ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ, నీ కళ్ళు కనపడవు కదూ. ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించాను. బాబా, ఈ పొట్టు బాబు ఎవడో ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు. రండి బాబా, దయచేయి. మీరే బాలబాబా గారు. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జై. సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? ఓహో, లండన్ డాక్టర్కే చూపెడదాం. వదిన గారు, మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం. మీరు భక్తులై ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై. శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు? మటన్ కర్రీ ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా?
అవి అల్లం వెల్లుల్లి ముద్దలని మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామివారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, ఆ. దాని ఎఫెక్ట్. కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి. నాకొద్దు. పక్కన వద్దు, మణి. మీరు కంగారు మణి, పడకండి. నీకు తెలీదు. కళ్ళు పట్టుకో, కళ్ళు పట్టుకో. కదలనివ్వక. కళ్ళు లేకపోయినా పర్వాలేదు, నాకొద్దు. కథలకు అమ్మో వద్దు, కళ్ళొడి మీద పెట్టి కావాలంటే. కళ్ళజోడు తీయమ్మా, కళ్ళజోడు తీ. పట్టుకో. వైద్యం బాగా చేయండి. బాబా, వైద్యం బాగా చేయండి. జై ఒక రౌండ్ పూర్తి. రెండో వైద్యం తప్పదు నాయనా. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టింది కూడా దోలు చెప్తే ఉన్న కళ్ళు కూడా దొప్పిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. అమ్మా, బాత్రూమ్ లో యాసిడ్ పట్టరా? నాకొద్దు. మణి, కళ్ళు వచ్చినాయి. మణి, నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నావు మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది. వదిన కూడా అందంగా ఉంది. మణి, నా మణి. సిరి, ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం. పద. చెప్పండి. చూసావా, ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశానో. ఓరి నా వెర్రి సింగిల్ కిడ్నీ, ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై నద్దముడు పోదాం. ఒరేయ్ పిచ్చిన గూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్.